హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రండి కొత్త డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. డ్రామా నేమ్ వచ్చేసి డియర్ ప్రొఫెషనల్ గర్ల్ ఫ్రెండ్ అనమాట. ఇందులో స్టార్టింగ్లోనే మనకి హీరో స్నానం చేసి చూపిస్తారు. హీరో నేమ్ వచ్చేసి లింజియు. ఇతను చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. హీరో ఒక బ్లైండ్ అయి ఉంటాడు. దాన్ని మొత్తం హీరోయిన్ పక్క నుండి చూస్తూ ఉంటుంది. చూడకూడదు, కిందకి చూడకూడదు అనుకుంటూనే కళ్ళు మూసుకుంటుంది. తర్వాత హీరోయిన్ ఎందుకు చూసింది ఏమనేది పార్ట్ 1లో వెళ్ళి చూసుకుందాం రండి. పార్ట్ 1 స్టార్టింగ్లోనే హీరో గురించి మొత్తం చాలా మ్యాగజైన్స్లో వచ్చి ఉంటుంది అనమాట. మరోవైపు ఏమో హీరో డోర్ ఓపెన్ చేస్తుంటుంది. హీరో అదేం పట్టించుకోడు. తర్వాత డైరెక్ట్గా లోపలికి వెళ్ళి హీరోయిన్ తన ఫ్రెండ్ చెప్పింది గుర్తు తెచ్చుకుంటుంది. హీరో ఒక బ్లైండ్, అతనికి ఒక బట్లర్ కావాలి, నీకు పర్ మంత్ 10,000 ఇవ్వని ఇస్తానని హీరోయిన్కి చెప్పింటుంది వాళ్ళ ఫ్రెండ్. అదంతా గుర్తు తెచ్చుకొని ఇప్పుడు హీరో రూమ్ మొత్తం క్లీన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే హీరో లీన్ లోపలికి వస్తాడు. అలా తన కోట్ని బెడ్ పైన పాడేసి హీరోయిన్ కనిపించకపోవడంతో అలా వెళ్తూ ఉంటాడు అనమాట. హీరోయిన్ ఏమో వెనక్కి జరుగుతూ ఉంటుంది. మరోవైపు ఏమో హీరో ఫియాన్సీ అనమాట, తిని పేరు క్వింగ్ అనమాట. అలా వస్తుంటే హీరో కాలింగ్ బెల్ కొడుతుందనమాట. మరోవైపు ఏమో హీరోయిన్ ఇతను చాలా రూడ్గా ఉన్నాడు, ఎలాగైనా కనిపించుకోకూడదని వెళ్ళిపోతూ ఉంటే హీరో గుర్తుపడతాడు. అలా అంటాడు, నువ్వెవ్వరివి, ఎలా వచ్చావు రూమ్ లేకనంటే హీరో ఏమో కోపంగా, ఇదిగో నువ్వు హౌస్ కీపర్ అయితే ఇదిగో 10,000 ఇవ్వను, తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటే అప్పుడే తన ఫియాన్సీ రావడంతో తన నుంచి తప్పించుకోవాలని హీరోయిన్ తోటి నువ్వు వెళ్ళి నా షర్ట్ తీసుకురాపని అంటాడు. అలా హీరోయిన్ షర్ట్ తీసుకొచ్చినాక తన ఫియాన్సీతో అంటాడు, ఇతను నాకు ఇష్టమైన అమ్మాయి, అలాగే నా ఫ్రెండ్ ఇక్కడే ఉంటుంది అని అంటాడు. తర్వాత హీరోయిన్ బయటకు వస్తుంది అనమాట. బయటకు వచ్చి తన సైకిల్ రిపేర్ రావడంతో పక్కనున్న షాప్లోకి వెళ్తుంది. తను అక్కడే పార్ట్ టైం జాబ్ కూడా చేస్తుంటుంది. అతను అంటాడు, మొత్తం మీ డాడీని శాలరీ మొత్తం తీసుకెళ్ళడానికి హీరోయిన్ అంటుంది, మొత్తం నాకు మా డాడీ వల్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మా అమ్మ హెల్త్ కూడా బాగాలేదని చెప్పుకుంటూ ఉంటుంది. తర్వాత హీరో ఇంటికి వెళ్తుంది. హీరో అంటాడు, నువ్వు 1 minute లేట్ వచ్చావు, నీకు 10,000 ఇవ్వని కట్ అయిందని అంటాడు. తర్వాత హీరోనే మాట్లాడుతూ, నీ దగ్గర స్మెల్ వస్తుంది, వెంటనే గదిలోకి వెళ్ళానంటే హీరోయిన్ కోపడుతుంది. వెంటనే తన ఫ్రెండ్కి ఫోన్ చేసి, నువ్వు ఎలాంటి పర్సన్ ఇచ్చావు నాకు, అతను చాలా రూడ్గా ఉన్నాడని అంటే అప్పుడే హీరో పిలవడంతో హీరోకి కోటు అలాగే ఫైల్ని తీసుకెళ్తాడు. అప్పుడు హీరో అంటాడు, ఈ కోట్ని నువ్వు ఐరన్ చేయలేదు కదా అని అంటే హీరోయిన్ లేదు అని అంటుంది. ఐరన్ చేసి నీట్గా పెట్టి తీసుకురా, అలాగే లంచ్ రెడీ చేయనేసరికి హీరోయిన్ కూడా సరే అని లంచ్ చేస్తుంది. హీరో మొత్తాన్ని తిని, ఇదేమన్నా బాగుందా, అసలు పందులు కూడా తినవి ఇలాంటి ఫుడ్ అని తనని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఏమో ఆ ఫుడ్ తింటుంది. అప్పుడే హీరో వస్తాడనమాట. హీరో వచ్చి యాపిల్ తీసుకొని వెళ్ళిపోతాడు. తర్వాత హీరోకి కాఫీ ఇస్తుంది. కాఫీ ఇచ్చి హీరో ఒక సిప్ తాగి అంటాడు, ఇలానైనా కాఫీ చేసేది, కాఫీ చేయడం కూడా సరిగా రాదని హీరోయిన్ దగ్గరగా వెళ్తాడు. అప్పుడు హీరోయిన్ కోపంగా, నీకు చెప్తానుండని తను ఒక ప్లాన్ వేసుకుంటుంది అనమాట. హీరోకి కావాల్సినటువంటి దూరం పెట్టాలని. హీరో ఏమో స్మైల్ చేస్తూ ఉంటాడు. అలానే టైం చేంజ్ చేసి ఉంటుంది, స్లిప్పర్స్ మార్చేసి ఉంటుంది. హీరో అనుకుంటాడు, నా స్లిప్పర్స్ ఎందుకు కనిపిస్తలేవని తను వేరే సైడ్కి అక్కడ సైడ్ వేసుకుని వెళ్తాడు. మరోవైపు హీరో సెక్రటరీ ఫోన్ చేసి హీరోకి ఏమేమంటే ఇష్టం లేవని అడుగుతుంటాడు. సెక్రటరీ ఏమో నిజంగా అనుకుంటుందని చెప్తుంటాడు. హీరోకి మష్రూమ్స్ అంటే ఇష్టం లేదు, అతను చికెన్ సూప్ చాలా ఇష్టంగా తాగుతాడని చెప్తూ ఉంటాడు. హీరోయిన్ అలానే మష్రూమ్స్తో కర్రీ చేస్తుంటుంది అనమాట. అవి చేసి హీరో ముందుకు పెట్టి, చాలా బాగున్నాయి, మంచివి తినని ఇస్తుంది. హీరో కూడా తిని బాగాలేవని చెప్తాడు. వాళ్ళు పడుకునేసరికి హీరోకి తన యాక్సిడెంట్ అయినట్టు గుర్తొస్తుంది అనమాట, తను కళ్ళు పోయినట్టువి. అలా హీరోయిన్ తన దగ్గరికి వెళ్ళి కర్టన్స్ ఓపెన్ చేస్తుంటే ఒక పర్సన్ వాళ్ళని ఫోటో తీస్తాడనమాట. తర్వాత హీరోయిన్ దగ్గరికి వెళ్తుంటే హీరో వెంటనే తనని లాక్కొని ముందుకు గట్టిగా పట్టుకుంటాడు, నువ్వు నన్ను వదిలి వెళ్ళకని. అలా మార్నింగ్ అవుతుంది. ఇద్దరు అలానే పడుకుని ఉంటారు. ఫస్ట్ హీరోనే లేస్తాడు. వాళ్ళ ముందు అప్పుడే ఒక రూమర్ వచ్చి ఉంటుంది అనమాట, అది చాలా ట్రెండింగ్లో ఉంటుంది. మరోవైపు హీరో ఫియాన్సీ కూడా చూసింటారు. మరొక పర్సన్ చూపిస్తారు. ఇతనేమో హీరో బెస్ట్ ఫ్రెండ్, అతని పేరు వచ్చేసి చెంగ్యూ అనమాట. హీరో ఫియాన్సీ చేసేదంతా చూస్తూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ రెడీ ఆఫీస్కి వస్తారు. ఆఫీస్ ఎంప్లాయీస్ అంతా రూమర్స్ చేసుకుంటూ ఉంటారనమాట. తర్వాత హీరో దగ్గరికి హీరో సెక్రటరీ వచ్చి కొన్ని ఫైల్స్ ఇస్తాడు. హీరోయిన్ కూడా అక్కడ నిలబడితే హీరోయిన్ బయటకు పిలుచుకెళ్ళని చెప్తాడు హీరో. అలా హీరోయిన్ బయటకు వెళ్ళి ఒక దగ్గర కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఫోన్ మాట్లాడుతూ ఉంటే అక్కడికి ఒక అమ్మాయి వచ్చి, మిమ్మల్ని శాండీ పిలుస్తుంది అంటుంది. ఈమె శాండీ అనమాట, హీరో వాళ్ళ సిస్టర్. హీరోయిన్ కొట్టబోతుంటే తను పట్టుకొని హీరోకి ఫోన్ చేసి ఇలా చేస్తుందనని, నేను హీరోకి చెప్పకుండా ఉండాలంటే నాకు
అన్ని మనీ పే చేయని 8,000 ఇవని ఇప్పించుకుంటుంది. అదంతా హీరో ఫ్రెండ్ చూసి వెంటనే మంచి పని చేసావని చెన్ అంటే ఎవరు నువ్వని హీరోయిన్ అడిగితే నీ పెద్ద ఫ్యాన్ అని అంటాడు. తర్వాత హీరోకి ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చి వాళ్ళ అమ్మ మాట్లాడుతూ ఉంటుందన్నమాట. తను అంటుంది ఇలాంటి స్కాండిల్ ఇరుక్కున్నావని వాళ్ళ అమ్మ అంటూ ఉంటే అదేం లేదమ్మా నేను క్లియర్ చేశాను అంటుంది. మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతూ ఉంటే మరోవైపు హీరోయిన్ ఫ్రెండ్ పబ్కి పిలుచుకెళ్ళి ఉంటుంది అనమాట. పబ్లో హీరోయిన్ ఫ్రెండ్ మొత్తం ఫుల్ తాగి చెన్ తోటి మాట్లాడుతూ ఉంటాడు. చెన్ ఏమో తను చూసిన వెంటనే ప్రేమలో పడిపోయి ఉంటాడు. హీరోయిన్ మొత్తం రూమ్ మొత్తం క్లీన్ చేస్తూ ఉంటే మరోవైపు హీరో ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చి ఉంటాడు. ఎక్కడ ప్లేస్లో ఉండాల్సినటువన్నీ అక్కడ ఉండడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట. హీరో రాకముందే సోఫాలో పడుకొని బాగా గురకబెట్టి నిద్రపోతుంటే హీరో పిల్లో ఇసిరి హీరోయిన్ని లేపుతాడు. హీరోకి ఫోన్ వస్తే మాట్లాడడానికి వెళ్ళిపోతాడు అనమాట. మార్నింగ్ అయ్యేసరికి చెన్ను హీరోయిన్కి మెసేజ్ చేస్తుంటాడు, ఒక పార్టీకి వెళ్దాం, నేను నిన్ను తీసుకెళ్తానంటే హీరోయిన్ కూడా సరే అని ఉంటుంది. అలా హీరోయిన్ బ్యూటీ పార్లర్కి వెళ్ళి తనని బాగా రెడీ చేపిస్తాడనమాట. హీరోయిన్ రెడీ అయ్యి చెన్ ముందుకు వచ్చేసరికి చెన్ అంటాడు నువ్వు చాలా అందంగా ఉన్నావని తనని పొగుడుతూ ఉంటాడు. హీరోయిన్ కూడా చాలా స్మైల్ చేస్తుంది. అలా ఇద్దరు కలిసి పార్టీకి వెళ్తారనమాట. అది హీరో వాళ్ళ సిస్టర్ బర్త్డే పార్టీనే. అందరూ చెన్ వెనుక హీరోయిన్ రావడం చూసి అందరూ ఒక్కొక్క గాసిప్స్ మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే హీరోకి కూడా తెలుస్తుంది. మరోవైపు ఏమో హీరోయిన్కి వాళ్ళ నాన్నని కొంతమంది కొడుతున్నారని వాళ్ళ నాన్న డబ్బులు ఇవ్వలేదని ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. మరోవైపు ఏమో హీరోయిన్ ఫియాన్సీ శాండీకి చెప్పి హెల్ప్ చేయమంటుంది. అలా శాండీ హీరోయిన్తో మాట్లాడుతూ ఉంటే ఇంకొక పర్సన్ని హీరోయిన్ కొట్టుపోతాడు. అప్పుడే హీరోయిన్ ఫ్రెండ్ మూవ్ అనమాట ఇతను వచ్చి హీరోయిన్ని సేవ్ చేసి హీరోయిన్తో మాట్లాడుతూ ఉంటే అదంతా హీరో చూసి పక్కకి వెళ్ళిపోతాడు. అక్కడికి చెన్ను అలాగే హీరో మాట్లాడుకుంటూ ఉంటారు. నైట్ అవుతుంది. హీరో ముందు వస్తాడు. హీరోయిన్ వెనక్కి వచ్చేసరికి హీరోయిన్ కోపంగా తిడుతూ ఉంటే హీరోయిన్ అంటుంది నా గురించి నీకు అనవసరం, నీ వర్క్ నువ్వు చూసుకొని తన రూమ్కి వెళ్ళి పడుకుంటుంది. ఇద్దరికి నిద్ర రాకుండా ఉంటుంది. ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ ఉంటారు. మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అయ్యేసరికి హీరో ఫ్రెండ్ చెన్ను అలాగే హీరోయిన్ ఫ్రెండ్ ఇద్దరు మాది లైబ్రరీలో కలుసుకుంటారు. అలా హీరో ఫ్రెండ్ అంటాడు హీరోయిన్ తోటి నీకు ఈ బుక్ కూడా అంటే ఇష్టం అంటే హీరోయిన్ ఫ్రెండ్ అంటుంది నాకు ఆ బుక్ అంటే ఇష్టం లేదు అని అంటాడు. మరోవైపు ఏమో హీరోయిన్ కోసం అసలు మాట్లాడుకోకుంటాడు. హీరోయిన్ ఎన్ని రెడీ చేసినా తీసుకోడు అనమాట. చెన్ను దగ్గరికి హీరో ఫియాన్స్ వచ్చి నువ్వు నాకు హెల్ప్ చేయొచ్చు కదా అని అంటే నేను ఒక రైటర్ అదొక పని చేయగలను అంటుంది. మరోవైపు ఏమో హీరోయిన్ బాగా వంట చేయాలని అన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అలా హీరోయిన్ ప్రాక్టీస్ చేస్తూ అలాగే హీరో గురించి కూడా ఆలోచించుకుంటూ ఉంటుంది. అలా తన ఫ్రెండ్తో అంటుంది హీరో చాలా రూడ్గా ఉన్నాడని అంటూ ఉంటుంది. నైట్ అయ్యి ఇంటికి వెళ్ళేసరికి చీకట్లోన హీరో బాడీ మొత్తం టచ్ చేస్తూ ఉంటే హీరో లైట్ వేసి అంటాడు నా బాడీ టచ్ చేయడం కంప్లీట్ అయితే మనము తిందామని అంటే హీరోయిన్ అంటుంది నేనేం ఫుడ్ ప్రిపేర్ చేయలేదు, మనం బయటకు వెళ్ళి తిందాం, నేను ఒక మంచి రెస్టారెంట్కి పిలుచుకెళ్తానని హీరోని ఒక రెస్టారెంట్కి పిలుచుకెళ్తుంది అనమాట. అలా పిలుచుకెళ్ళి హీరోకి తినిపిస్తూ ఉంటే వాళ్ళు కొన్ని ఫొటోస్ దిగుతారు. సెల్ఫీస్ మొత్తం దిగి అప్పుడు ఒక వెయిటర్ వచ్చి వాళ్ళకి ఫుడ్ పెడుతూ అంటూ ఉంటుంది మీ బాయ్ ఫ్రెండ్ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడని. అలా హీరోయిన్ అంటుంది అతను నా బాయ్ ఫ్రెండ్ కాదని చెప్పేస్తుంది. అలానే హీరోకి చేతితో తినిపిస్తూ కొంచెం షైగా కూడా ఫీల్ అవుతుంది. మరో వ్యక్తి ఏమో హీరోయిన్ హ్యాండ్ బ్యాగ్ పైన చూస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరు చీకట్లో నడుచుకుంటూ రావడం చూసి వాళ్ళ బ్యాగ్ని లాక్కోవడానికి చూస్తాడు. అలా వాళ్ళ బ్యాగ్ని ఇచ్చేసి వాళ్ళు ఒక దగ్గరకు వెళ్ళిపోతారు. అలా హీరోయిన్ కళ్ళు తిరిగి కింద పడితే హీరో హాస్పిటల్లో జాయిన్ చేపిస్తాడు. మార్నింగ్ అయ్యేసరికి హీరో దగ్గర సెక్రటరీ వచ్చి తను బాగుందని చెప్తాడు. హీరో ఫ్లాష్ బ్యాక్ హీరో కిస్ చేయడం గుర్తు తెచ్చుకుంటాడు. అప్పుడే వాళ్ళ సెక్రటరీని సరే ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేస్తాడు. మరోవైపు ఏమో చెన్ వచ్చి అంటాడు గుడ్ న్యూస్ ఉంది బ్యాడ్ న్యూస్ ఉంది, ఏది చెప్పాలంటే ఏదో ఒకటి చెప్పంటే బ్యాడ్ న్యూస్ వచ్చేసి నీ ఫియాన్సీ క్విన్నింగ్గా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది హీరోయిన్కి, గుడ్ న్యూస్ వచ్చేసి హీరోయిన్ నిన్ను లవ్ చేస్తున్నట్టుంది, ఈ ఛాన్స్ని వదులుకోవద్దు, తనకి ఫుడ్ వీడియోస్ చేస్తుంది, నువ్వు తనని ప్రమోట్ చేయని అంటాడు. అలాగే అతను ఒక అనౌన్స్మెంట్ కూడా ఇస్తాడనమాట ఫుడ్ ఛాలెంజ్ది. హీరోయిన్ దగ్గరికి వెళ్ళి చాలా వేడిగా ఉందని తన షర్ట్ని రిమూవ్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ చూడకూడదు అనుకుంటున్నాయి. అలానే గుట్కలు మింగుతూ చూస్తూ ఉంటుంది అనమాట హీరోయిన్ని. తర్వాత హీరోయిన్ క్లీన్ చేస్తూ ఉంటే హీరో సోఫాలో కూర్చొని తల నొక్కుతూ ఉంటుంటాడు. అది చూసిన హీరోకి హెడ్ మసాజ్ చేస్తుంది అనమాట. అది చూసి హీరో స్మైల్ చేస్తూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్కి ఫోన్ వస్తుందనమాట తన ఫ్రెండ్ దగ్గర నుంచి. తన ఫ్రెండ్ అంటాడు మీ డాడీ నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడంటే హీరోయిన్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్న తనని తిట్టి పంపిస్తాడు. అలా హీరోయిన్ బాధగా బార్లోకి వెళ్తుంది. పబ్లోన పోటీ ఉంటుందన్నమాట డ్రింక్ ఎవరు ఎక్కువ తాగుతారని. అలా హీరోయిన్ ఫుల్ తాగుతూ ఉంటే హీరోయిన్ దగ్గరకు ఒక పర్సన్ వచ్చి సెడ్యూస్ చేస్తూ ఉంటే అప్పుడే చెంగు చూసి హీరోయిన్ ఎత్తుకొని హీరో ఇంట్లో దింపుతాడు. అలా హీరోయిన్ని పట్టుకుంటే హీరోయిన్ అంటుంది నన్ను టచ్ చేయొద్దండి నాకు ఇంకా మందు కావాలని అంటుంటే హీరో పక్కకి వెళ్ళిపోతూ ఉంటే హీరో చేయి పట్టుకొని లాగుతుందనమాట. అలా హీరోయిన్ కిస్ చేసి బెడ్ పైన పడుకోబెడతాడు.
హీరోయిన్ మార్నింగ్ లేచి చూసేసరికి టైము చాలా ఎక్కువ అవ్వడంతో హీరోయిన్ అంటుంది తన ఫ్రెండ్కి ఫోన్ చేసి ఈరోజు నా పని అయిపోయిందని అంటుంటే హీరోయిన్ ఫ్రెండ్ అంటుంది అదేం లేదులే హ్యాపీగా ఉండ జాబ్ అంతగా కష్టం ఉంటే రిజైన్ చేయొచ్చు కదా అంటే హీరోయిన్ లేదంటుంది. మరోవైపు ఏమో హీరో డాక్టర్ దగ్గరికి వెళ్ళి తన ఐస్ని చెకప్ చేయించుకుంటాడు. పర్లేదు బాగానే ఇంప్రూవ్మెంట్ ఉందని అనేసరికి హీరో బయటకు వస్తే అప్పుడే తన ఫియాన్సీ వచ్చి అంటుంది ఎలా ఉంది ఇప్పుడు బాగుందని అంటే హీరో అదేం చెప్పకుండా హీరో ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. మరోవైపు ఏమో హీరోయిన్ కాంపిటీషన్ దగ్గర పడుతుందని చాలా ఐటమ్స్ని రెడీ చేసి హీరోకి తినిపిస్తూ ఉంటుందన్నమాట. అలా కాంపిటీషన్ రానే వస్తుంది. వచ్చేసరికి అందరు కాంపిటీషన్లో పాల్గొంటారనమాట. హీరోయిన్ అన్ని రౌండ్స్లో విన్ అవుతుంది. లాస్ట్ రౌండ్లోన ఇద్దరు ఉంటారు. ఆ ఇద్దరిలోనే ఎవరు బాగా చేస్తే వాళ్ళకి ప్రైజ్ మనీ ఉంటుందన్నమాట. అది చూసిన హీరో ఫియాన్సీ ఒక ఐడియా వస్తుంది. ఎక్కువ వాళ్ళు స్వీట్ పదార్థాలే కదా చేసేదని ఒక పర్సన్కి చెప్పి షుగర్ని తీసేయమని ఉంటుంది. మరోవైపు హీరోయిన్ వాళ్ళకి అన్ని హోస్ట్ చెప్పేటివన్నీ వాళ్ళిద్దరు వింటూ ఉంటారు. తర్వాత మనకు హోస్ట్ చూపిస్తారు. హోస్ట్ అంటాడు ఇచ్చిన ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేయాలని అంటే వాళ్ళకి షుగర్ వచ్చిండదు అనమాట. కానీ వాళ్ళు ఎలాగోలాగా చేస్తారు. అది హీరో తిని వాళ్ళకే ఫస్ట్ ప్రైజ్ వచ్చేలా చేస్తారనమాట బాగుందని. తర్వాత వాళ్ళిద్దరు ఆ ప్రైజ్ తీసుకొని సెల్ఫీ కూడా దిగుతారు. సెల్ఫీ దిగి హీరో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇది నీకోసమే తీసుకో నేను ఫస్ట్ ప్రైజ్ వచ్చాను ఫుడ్లో అని అంటే హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది.